హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు కపాల మాంగళ్యం. రచించిన వారు ఉదయశ్రీ గారు. ఆనాడు భూతలోకమంతా ఎంతో ఆనందంగా ఉంది. మామూలుగానే భూతలోకము చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఆ రోజుకొక ప్రత్యేకత ఉంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా భూతాలు ఏవో మాట్లాడుకుంటూ ఉంటున్నాయి. అందుకు ఏదో కారణం ఉండాలి. అదే 400 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించిన భూతరాజు కింకిణీ భూతము తల పగిలి చచ్చిపోయింది. భూతాలు మామూలుగా చచ్చిపోవు, అవి చనిపోతే తల పగిలే చస్తాయి. కింకిణీ ఒక్కడే ఈ మధ్యకాలంలో అంత ఎక్కువ రోజులు పరిపాలించింది. అలాంటి కింకిణీ చనిపోయాడనగానే మిగతా భూతాలకి మరింత ఆనందంగా ఉంది. మరణం అన్నది మానవులకు వస్తుంది, భూతాలకు అదొక శుభసూచకం. అందుకే వాళ్ళు ఎవడైనా మరణిస్తే ఆనందంగా పండుగ చేసుకుంటారు. అంతేకాదు, ఆ వేళ భూతరాజు ఎన్నిక జరగబోతోంది. బాగా వృద్ధులైన భూతాలు తామే ఆ పదవికి రావాలని ఎంతో కష్టపడి ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరూ కూడా తాము భూతరాజునవుతామన్న నమ్మకానికి రాలేకపోయారు. భూతాలన్నీ తమ తమ అనుయాయులతో సభా మంటపాన్ని చేరుకొని చాలా గంభీరంగా తమ ప్రతాపం గురించి చెప్పుకుంటున్నాయి. అంతలో గణగణమన్న గంటధ్వని వినిపించింది. ఆ శబ్దం రాగానే అన్ని భూతాల నోళ్లు మూతలుపడ్డాయి. భూతగురువు శంఖిణి వస్తేనే ఆ శబ్దం చేస్తారు. గురువుగారి ముందు ఎవరూ మాట్లాడరు. అది భూతాలిచ్చే మర్యాద. ఆ మర్యాద ప్రకారము అన్ని భూతాలు తమ తమ స్థానాల్లో కూర్చున్నాయి. నల్లటి దుస్తులతో కాళ్ల వరకు కప్పుకొని శంఖిణి శిష్యులు వెంటరాగా సభాస్థలిని ప్రవేశించాడు. సభికులంతా ఒక్కసారిగా లేచి అతన్ని ఆహ్వానించారు. భూతరాజు సింహాసనాన్ని వదిలి పక్కనున్న ఆసనం మీద శంఖిణీ భూతం కూర్చుంది. అతని నోటి నుంచి ఎలాంటి మాటలు వినబడతాయోనని అన్ని భూతాలు ఆడామగ గుడ్లప్పగించి చూస్తున్నాయి. శంఖిణి ఒకసారి తల పంకించి సభికుల వంక చూసింది. మహాజనులారా, భూత సోదరులారా, మీరందరూ ఎందుకు ఇక్కడికి చేరారో మీకు తెలుసు. మన ప్రభువు కింకిణి మరణించాడు. జీవితమంతా పోరాటము మనకు ఆచారం. ఆ పోరాటంలో ఓడిపోయినవాడు ఎందుకు పనికిరాడు. అలా ఒకరిని మార్చలేక 400 సంవత్సరాలు మనల్ని పరిపాలించి ఇంకా ఎన్నో వందల సంవత్సరాలు బ్రతకగలిగిన నిండు జీవితం చచ్చిపోయింది. ఓడిపోయినవాడు చావటము భూతలోకానికే మంచిది. కాబట్టి కొత్తగా నాయకుణ్ణి ఎన్నుకోవాలి. అతడెవరు, ఎలాంటివాడుగా ఉండాలి అన్నదే ప్రస్తుత ప్రశ్న. ఏమంటారు? చిత్తం చిత్తం అంటూ అన్ని భూతాలు తలల్ని ఊపి తమ అంగీకారాన్ని తెలియజేశాయి. మళ్ళీ శంఖిని ప్రారంభించాడు. ఈసారి ఎన్నికలు కొత్త పద్ధతిలో నడుపుతాను. బలవంతుడైన వాడు, ప్రజలకు ఉపకారం చేయగలిగిన వాడే మనకు నాయకుడు. 10 మంది తెలిసినవాడు నాయకుడు. పాత పద్ధతి ఉంటే మళ్ళా కొత్త పద్ధతి ఎందుకు? ఒక ముసలి భూతం భయంకరంగా ప్రశ్నించింది. శంఖిని కళ్ళు ఎర్రబడ్డాయి. కళ్ళల్లో కోపం తాండవించింది. దాంతో ఆ ముసలిభూతము గుంపులోకి పరిగెత్తిపోయింది. సభంతా కలవరం చెందింది. ఆ కలవరం కాసేపు సభను, దాని పనులను ఆపింది. శంఖిణి కేకతో సద్దుమణిగింది. ఏ భూతం కూడా ఇక మాట్లాడలేదు. మరి ఎన్నికలకు ముందు వాటి ప్రతాపాలు చెప్పి భూతజాతికి అవి చేస్తున్న సేవలను వర్ణించి గురువుగారి అనుమతి తీసుకోవాలి. కానీ ఏ భూతమూ కూడా ప్రతాపాన్ని చెప్పుకోవటానికి ముందుకు రాలేదు. కారణము శంఖిణి కళ్ళల్లో ఉన్న కోపమే. ఓ భూతలోకపు సోదరులారా, మీలో మీ గొప్పతనాలు చెప్పుకోవటానికి చావలేని వారు ఎందుకు బ్రతికున్నారు? తల పగలు కొట్టుకుని చచ్చిపోవచ్చు కదా. రాజు కావటానికి యోగ్యులు లేరన్న తర్వాత మనకు లోకం ఎందుకు, రాజ్యం ఎందుకు? గంభీరంగా అన్నాడు శంఖిణి. కానీ ఆ మాటలకు కూడా సమాధానము సభికుల నుంచి రాలేదు. శంఖిణికి ఒళ్ళు మండిపోయింది. అంతలో ఆడభూతాల్లో నుంచి ఒక భూతము బయటకు వచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. గురుదేవా, నా పేరు హిడింబి. ఏమీ పనిలేక చాలా బాధపడుతున్నాను. కాబట్టి మన భూత ప్రజలకు ఎక్కువగా సేవ చేయగలను. నన్ను మీరు రాణిని చేస్తే భూతలోకంలో మీరు కొత్త పద్ధతి పెట్టిన వాళ్ళైతారు. కాబట్టి నన్ను ఎంపిక చేయండి అని అడిగింది. శంఖిణి ఒక ఆడది ఆ విధంగా అడిగేటప్పటికీ తబ్బిబ్బులైపోయారు. ఏమిటి, నువ్వు పని లేకుండా ఉన్నావా? అదెలా సాధ్యమైంది? భూతాలు పని లేకుండా ఉండవు కదా అన్నాడు. నిజమే గురు, మీరు యథార్థం చెప్పారు. కానీ నా కథ కూడా వినండి.
నేను చెప్పి చేయాల్సిన పని ఆ మానవురాలు చేస్తున్నప్పుడు నాకింక పనేముంది అని అంది. అదెలా సాధ్యం? మనం చెప్పాలి, మానవులు చేయాలి గదా అన్నాడు శంకిని. అక్కడే జరిగింది పొరపాటు. విదర్భ రాజ్యాన్ని వీరమల్లు అనేవాడు పరిపాలించేవాడు. అతనికి ఎన్నేళ్లైనా సంతతి కలగలేదు. ఏదో పుణ్యకార్యం వలన మహారాణి ఇందుమతి గర్భం ధరించింది. 9 నెలలు మోసి ఆమె ఒక ఆడపిల్లను కనింది. అదే సమయంలో నేను పుట్టాను. నాతో పాటు ఒక దేవకన్య కూడా పుట్టింది. ఇద్దరము ఒకేసారి విదర్భకు చేరుకున్నాం. కాని ఆ రాకుమారి మెడలో ఒక చిన్న కపాలాన్ని మాంగల్యంగా ధరించి పుట్టింది. మహారాజుకి ఆశ్చర్యం వేసింది. ఆ క్షణంలో ఆస్థాన జ్యోతిష్కులు వచ్చారు. పుట్టిన గడియలను లెక్కబెట్టి ఆ బిడ్డ రాజ్యానికే వినాశనమని చెప్పారు. కడుపు తీపితో మరేదైనా దోష పరిహారానికి అవకాశముందా అని అడిగాడు. కానీ శాస్త్రంలో అలాంటి అవకాశాలు కనిపించలేదు. అందుచేత కీకారణ్యంలోకి తీసుకుని వెళ్ళి వదిలిపెడితే ఏ క్రూర మృగమో తినివేస్తుందని చెప్పారు. కానీ మహారాజు ఆ మాటను నమ్మలేదు. ఇన్నాళ్ల తర్వాత కలిగిన సంతానాన్ని అడవుల్లో వదలటానికి ఏ తల్లిదండ్రులు సమ్మతిస్తారు? కానీ నాకు మాత్రం విచారమైంది. ఆ బిడ్డ చిన్నప్పుడే అడవులు పాలైతే నాకు పని ఉండదు. కాబట్టి మహారాజే మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడనుకున్నాను. జ్యోతిష్కుల మాట రాజ్యంలో అందరి నోటా చేరుకుంది. కపాలంతో బిడ్డ పుట్టడము దేశానికి అరిష్టమని, ఏం ప్రమాదము ఏం కీడు జరుగుతుందోనని అందరూ యోచించారు. కానీ ఎవ్వరికీ వీరమల్లును ధిక్కరించే ధైర్యం లేక ఊరుకున్నారు. నేను ఆ భవనం చుట్టూరా తిరుగుతూ కాలక్షేపం చేసేదాన్ని. ఒకరోజు ఇక నాకు ఓపిక లేక అర్ధరాత్రి సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రుల మధ్య పడుకొని ఉంటే నిద్రలేపాను. కళ్ళు తెరిచి చూసింది. ఆ కపాలాన్ని పట్టి ఆడించాను. ఒక రకమైన బీభత్స ధ్వని వినిపించింది. అర్ధరాత్రి అలాంటి ధ్వని రావటంతో మహారాజు మేల్కొన్నాడు. ఆ మెడలోని కపాలం ఊగుతోంది. అందులో నుంచి ఆ ధ్వని వెలువడుతుందని అర్థం చేసుకుని మహారాణిని నిద్రలేపాడు. ఇద్దరికీ ఆశ్చర్యమేసింది. ఆ ధ్వనిని ఆపుదామని పట్టుకుపోయే తరుణంలో అందులో నుంచి వేడి గాలి ప్రసరించి రాజు చేయి కాలింది. ఆ రాత్రంతా ఆ ధ్వని అందులో నుంచి వస్తూనే ఉంది. రాజదంపతులు మేలుకొని అలాగే చూస్తూ కూర్చున్నారు. బిడ్డ మాత్రము ఏమీ తెలియనట్లుగా నిద్రపోతోంది. కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఇద్దరూ చూస్తూ ఉండగా సూర్యోదయానికి కొంచెం ముందు ఆ ధ్వని ఆగిపోయింది. బతుకుజీవుడా అనుకొని వారిద్దరూ కొంచెం ఉపశమించారు. అంతలో ఆ బిడ్డ ఆకలికి మేల్కొంది. ఏడుస్తున్న బిడ్డ కన్నప్రేమ గదా, అందుచేత ఏమీ ఆలోచించకుండా పాలు ఇచ్చింది తల్లి. తల్లి పాలు తాగి యథావిధిగా నిద్రపోయింది. జరిగిన విషయాన్ని చెప్పటానికి కూడా సిగ్గుపడ్డారు రాజదంపతులు. ఆ మరునాడే తాముండే భవనము దగ్గరలో కూడా ఎవరూ విశ్రమించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రాత్రి ఆ ధ్వని వింటూ కాలాన్ని తోశారు. ఆ విధంగా 4 ఏళ్లు గడిచిపోయింది. నాకేమీ పని తగలేదు. ఇది కాదు మార్గమని ఆ ధ్వని అన్ని ఇళ్లలో వినిపించేలా చేశాను. దాంతో రాజ్యం గగ్గోలెత్తింది. ప్రజల్లో కలవరం బయలుదేరింది. ప్రతి రాత్రి వినపడే ఆ భయంకర ధ్వనికి అందరూ మేల్కొనేవారు. ఎక్కడి నుంచి వస్తుందోనని రాజభటులు దేశమంతా తిరిగేవారు. కానీ ఎవరికీ కనిపించకుండా చేస్తున్న ఈ పని వాళ్ళకెలా అర్థమవుతుంది? పూజలు యాగాలు ప్రారంభమయ్యాయి. కానీ నా శక్తి ముందు అది ఎందుకూ కొరగాలేదు. ఆఖరికి అందరూ మహారాజు ముందు మొరపెట్టుకున్నారు. రాజ్యం వదిలి పరాయి రాజ్యాలకు పోతామన్నారు. సైన్యంలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. దండనాయకుడే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చే తరుణంలో ఇక మరే మార్గం లేదని మహారాజువారు చిట్టడవిలో ఒక భవనాన్ని నిర్మించి అందులో ఆ పసిపాపను స్వార్థంతో వదిలేశారు. నాకు అప్పుడు పని కలిగింది అంటూ ఆగింది భూతం. హిడింబి, నీ కథ బాగుంది. తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు శంఖిని. ఆ విధంగా 14 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ మొత్తం కాలంలో రాజుగారు దాసీజనం వచ్చి ఆహార పదార్థాలు ఆమెకు అందించిపోయారు. రాకుమారి పెరిగే కొద్దీ ఆ కపాలం కూడా పెరగనారంభించింది. చిన్నతనంలో అడవుల్లో తిరిగే అలవాటు పడ్డ ఆమెకు క్రూర మృగాలంటే భయం కలగలేదు. అలా అడవిలో తిరుగుతున్న సమయంలో ఒకరోజు ఒక వృద్ధుడు ఆమె కంటపడ్డాడు. అతను ఒక మహర్షి. అతడు ఎంతో మంత్రతంత్ర శాస్త్రాలు చదివాడు. అనాథగా ఉన్న ఆ పిల్లకు కొన్ని చిట్కాలు నేర్పించాడు. వాటి శక్తితో అతని ఆశీస్సులతో ఆమె మాయా మంత్రాలు వల్లించింది.
తన్ను దూరం చేసుకున్న మానవజాతి మీదనే యావగింపు కలిగింది. యవ్వనం వికసించి ఆమె తెలివిగలది అయింది. మెడలో కపాలాన్ని చూసుకొని మురిసిపోయేది. అదొక్కటే ఆమెకున్న ఆభరణం. ఒకరోజు ఆ వృద్ధుడికి అవసాన కాలం సమీపించింది. రాకుమారి అతనికెంతో శైత్యోపచారాలు చేసినా అతనికి ప్రాణం పోయే కాలం వచ్చింది. ఆ సమయంలో అతను ఆమెకు కామరూప విద్య, మాయాజాలం నేర్పి చనిపోయాడు. రాకుమారి సుశిక్షితురాలైంది. మంత్రబలం పెరగగానే రాకుమారి మారిపోయిందన్నాను కదా. ఎలాగైనా తనకు ద్రోహం చేసిన మానవజాతిని తనకు బానిసలుగా చేసుకోవాలని చూసింది. ఆ క్షణంలో నేను ఆమె పక్కకు చేరుకున్నాను. ఇక చూడు నా ఆట, అంతా మనం చెప్పినట్లే నడుచుకునేది. అసలిక్కడే మా ఇద్దరికీ ఘర్షణ ఏర్పడింది. ఎవరిద్దరికీ? శంకిణి అడిగాడు. అదే, ఆ దేవకన్యకు నాకు ఏదో ఒక రకంగా ఆమెను తన వైపు తిప్పుకోవాలనే పూజలు, దుష్ట మంత్రాలు వల్లెవేయటము మాన్పించాలని దేవగణబలంతో ఆమెను మారుద్దామనుకున్నది. కానీ నేను విజృంభించాను అంటూ ఆగిపోయింది. మరి విజృంభించిన తర్వాత నీ పలుకుబడి పెరగాలి కదా. కేవలం ఒక ఆడదాని చేతిలో ఓడిపోయి పని లేకుండా నువ్వు భూతరాజ్యం ఎలా ఏలగలవు? శంకిణి ప్రశ్నించింది. ఆగండి గురుదేవా, నా బలంతో ఆమె మనసును మార్పించాను. పగలు మొత్తము ఆమె ఎవరికీ కనిపించేది కాదు. రాత్రిపూట మాత్రము అక్కడుండేది. పగలు ఎవరైనా దారి తప్పి వస్తే ఆ భవనంలో విశ్రమించేవాళ్ళు. వారిని రాత్రిపూట భయపెట్టి వెర్రి వేషాలు వేసి ఆఖరికి బంధించే విధంగా మార్పించాను. బేష్ బేష్, మంచి మార్గాన్ని అన్వేషించావు. శంకిని బల్లగుద్ది అరిచాడు. సభలోని భూతాలన్నీ కూడా చప్పట్లు కొట్టాయి. ఇక తమ రాజ్యానికి ఒక రాణి దొరికిందన్న సంతోషము వాటి మెదడులలో నాటిపోయింది. పోనీలే, ఇంతకాలము మగవాళ్ళు రాజ్యమేలి ఏమి సాధించారు? ఒకసారి ఆడదానికిద్దాం అన్న తలంపు కలిగింది. శంకిణికి కూడా ఇంత ఘనకార్యం చేసి ఆర్భాటం లేకుండా ఉండే వ్యక్తి కదా రాజ్యభారం వహించాల్సిందన్న భావం నాటుకుపోయింది. హిడింబి, నువ్వే ఇంకా ఈ రాజ్యానికి మహారాణివి. రేపో మాపో నీకు పట్టాభిషేకం అంటూ అరిచాడు శంకిని. సౌగంధి నగరాన్ని సుగంధనాథుడనే రాజు పరిపాలించేవాడు. అతని కుమారుడు సులక్షణుడు 18 ఏళ్లవాడు. కానీ అప్పటికే అన్ని విద్యల్లో ఆరితేరి యువరాజు పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మహారాజు మనసులో అతనేదైనా ఘనకార్యమో యుద్ధమో చేసి గెలుపొందితే ఆ యువరాజు పట్టాభిషేకం చేయవచ్చునన్న తలంపు కలిగింది. అందుకనే మరో 2 సంవత్సరాలు యువరాజు పట్టాభిషేకం కాలేదు. ఒక రోజున అనుకోని విధంగా సుగంధనాథుడికి అస్వస్థత కలిగింది. ఆ జబ్బేమిటో రాజవైద్యులంతా కలిసి కూడా కనుగొనలేకపోయారు. రోజురోజుకి మహారాజు రుగ్మత ముదిరిపోయింది. ఆఖరికి లేచి కూర్చోవలసిన స్థితి వచ్చింది. మహారాణి మనోవ్యాకులతో మంచాన పడి ఉంది. ఆస్థాన జ్యోతిష్కులు వచ్చి జాతకాలు చూశారు. మహారాజు రుగ్మత నివారణమవటము చాలా కష్టమైందని నిర్ణయించారు. ఆ మాటలకు సులక్షణుడికి కోపం వచ్చింది. ఇంతకాలము ఆయన ఉప్పు తిన్న మీరు అందుకు మార్గం చెప్పలేకపోయారంటే ఎందుకు? మీ తలలు తీయిస్తాను అన్నాడు. రాజకుమారా, ఇది ఇవే 1000 సంవత్సరాలకో 10,000 సంవత్సరాలకో వచ్చే రుగ్మత. దీన్ని తప్పించినవాడు, ఆ రుగ్మత నుంచి బ్రతికినవాడు అపురూపం. కారణము, ఏ జాతకంలో కూడా రాహువు కేతువు ఒక ఇంట రారు. అలా వచ్చి కూర్చున్నప్పుడు వారిని వేరు చేయాలి. ఎలా అన్నదొక ప్రశ్న అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడిలో పెద్దవాడు. శాస్త్రిగారు, తప్పించడానికి మార్గముందా? అది మాత్రమే ఆలోచించండి. అది ఎలాంటిదైనా నేను సాధించి తేగలను. అదేదో మాత్రం వివరించండి అన్నాడు. యువరాజకుమారా, ఆ మార్గము శాస్త్రంలో ఉంది. అది నిజంగా లభ్యమవుతుందా లేదా అన్నది మాత్రము అనూహ్యం. అందుకనే సందేహించాను. అయినా మీరు అంత సాహసానికి ఒడిగడతానంటే చెప్పక తప్పదు కదా. అందుకనే చెబుతాను వినండి అన్నాడు. శాస్త్రిగారి వెంట వచ్చిన ఆయన శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. రాకుమారుడితో పాటు అందరూ అతని మాటలు వినాలని చెవులు రిక్కించారు. రాకుమారా, ఇక్కడికి చాలా దూరంలో నల్లకనుములు అనబడే కొండ ఉంది. ఆ కొండల మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది. అందులో ప్రతినిత్యము ఒక స్త్రీ వచ్చి పగటిపూట ఆ దేవుని ప్రార్థించి వెళ్ళిపోతుంది. పగటి సమయంలో ఆమె ఎవరికీ కనిపించదు. అయితే ఒక విషయం వినండి. ఆ కన్యని పట్టుకుంటే ఆమె నల్ల కనుమల ప్రాంతానికి వెళ్లే మార్గం చెబుతుంది. ఆ కనుమల్లో ఎక్కడో ఒకచోట
వజ్రాలు పొదిగిన నాగ విగ్రహం ఉంది. దాన్ని మీరు తేగలిగితే ఇక మనకేమీ ఇబ్బంది లేదు. అది సుసాధ్యమని మీరు భావిస్తే మీ ప్రయత్నం జయప్రదం కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అంతేగదా, తండ్రి ప్రాణాల్ని కాపాడలేని తనయుడు తనయుడే కాదు. అపుత్ర స్వగతిర్నాస్తి అన్నారు కదా. ఇప్పుడే బయలుదేరతాను, జయలక్ష్మిని చేపట్టి తిరిగి వస్తాను అంటూ శపథం చేశాడు సులక్షణుడు. అందరి మనసులో ఆనందరేకులు పొడసూపాయి. రాకుమారుడు మహారాజు మహారాణిల ఆశీర్వాదం పొంది ప్రజలు నీరాజనాలు అందిస్తూ ఉండగా నగర పొలిమేరలను దాటి అతి వేగంగా ముందుకు సాగాడు. కొండలనక వాగులనక బయలుదేరిన ఆ వీరకుమారుడికి నిద్రాహారాలు దూరమయ్యాయి. అయినా చలించక తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అలా పోయి పోయి ఒక రాత్రి సమయంలో ఒక భీకరమైన అరణ్య ప్రాంతం మధ్యలోకి వచ్చాడు. 5 రోజుల ఏకదాటి ప్రయాణంలో అతని గుర్రం అలసిపోయింది. ఇంకనైనా దానికి విశ్రాంతినివ్వకపోతే తనకు నడక తప్ప మరొక మార్గం లేదని నిర్ణయించుకున్న రాకుమారుడు విశ్రమించే స్థలం కోసం వెతుకుతూ నింపాదిగా గుర్రం దిగి దాని కళ్ళెం పట్టుకొని నడిపిస్తున్నాడు. అలా పోగా పోగా దూరంలో మినుకు మినుకుమంటూ వెలుగుతున్న దీపం కనిపించింది. రాకుమారుడి మనస్సు కొంచెం శాంతించింది. అదేదో ఆశ్రమమై ఉండాలనుకుని అక్కడికి చేరితే విశ్రాంతి తీసుకోవచ్చని గబగబా అడుగులు వేశాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అదొక చిన్న ఆలయం. దాని ముందొక మంటపం. ఆలయంలో 7 చిన్న విగ్రహాలు, ఒక పెద్ద విగ్రహం, అన్నీ స్త్రీమూర్తులే ఉన్నాయి. ఏది ఎందుకని ఆలోచించకుండా వాటికి నమస్కరించి మంటపం వద్దకు వచ్చి పడుకున్నాడు. అర్ధరాత్రి దాటి 2వ జాము సమయం అయి ఉండవచ్చు. ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. అందుకు కారణము గలగల్లాడే గజ్జల మోత, కిలకిలామని నవ్వుతున్న కంఠాలు. ఏమిటో అరణ్యంలో ఈ అర్ధరాత్రి ఎవరు అని లేచి కత్తిని సవరించుకున్నాడు. ఆలయంలోని 7 స్త్రీలు ముందు వెనుకలకు రాగా ఒక సుందరి వెళుతూ ఉంది. అంటే ఆలయంలోని విగ్రహాలకి రూపం వచ్చిందని నిర్ణయించుకున్నాడు సులక్షణుడు. సడీ సవడి కాకుండా వారి వెంట కొంత దూరంలోకి నడిచాడు. వారందరూ అక్కడ కొంత దూరంలో ఆగి తమ ఆటపాటల్లో మునిగిపోయారు. వారి అభినయాలు, హావభావాలు, సంగీత రవళి అంతా అదో రకంగా ఉంది. అయినా తన కన్నులు తప్పు చేయవనుకొని మరి కాసేపు నిలబడి చూశాడు. అనుకోకుండా వారి నాట్యం ఆగిపోయింది. చివుక్కుమంది రాజకుమారుడి మనసు. ఆ నాయకి వారిని ఉద్దేశించి, చెలుల్లారా, నా లయలో తప్పు వస్తూ ఉంది. ఎవరో మానవుడు మనల్ని చూస్తున్నట్లుంది అన్నది. మిగతా వారంతా నవ్వుతూ, మానవుడి మీద మమకారం పెంచుకోకు, అర్ధరాత్రి అరణ్యంలోకి ఎవరొస్తారు అంటూ గేలి చేశారు. కానీ ఆమె మాట వినిపించుకోలేదు. ఎవరైనా సరే, మానవుడు కానీ దానవుడు కానీ ముందుకొచ్చి క్షమార్పణ చెప్పుకుంటే ప్రాణాలు మిగులుతాయి. లేకుంటే ప్రాణాలు పోవటమే కాదు, శిరస్సు సహస్రవచ్చలైతుంది అంటూ గంభీరంగా అరిచింది. ఆమె సమయస్ఫూర్తికి, సున్నితమైన మనసుకు రాకుమారుడికెంతో సంతోషమైంది. ప్రాణాన్ని లక్ష్యపెట్టని వాడు కాదు కాబట్టి గంభీరంగా వారి ముందుకు పోయాడు. ఒక మానవుణ్ణి చూడగానే అందరూ వెనక్కిపోయారు. భయము, భక్తి మాత్రమే మనసులో ఉంచుకొని అతడు నడుస్తూ ఆమె దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ఎవరు నువ్వు? ఏం వివరాలు కావాలి నీకు? అన్నీ నువ్వే చెప్పు అన్నాడు. నా పేరు చూడామణి. దేవకన్యనైన నేను ప్రతి రాత్రి ఈ వనంలో ఆడుకుంటాను. నిన్ను చూస్తుంటే మానవుడిలాగే ఉన్నావు. నీ ధైర్యానికి మాత్రం జోహారు. ప్రాణం మీద తీపిలేని నిన్ను చూస్తే గర్వంగా ఉంది అంది. చూడామణి, ఒక ప్రాణాన్ని రక్షించడానికి బయలుదేరిన నేను నా ప్రాణానికై భయపడితే కర్తవ్యలోపం జరిగిందన్న అపవాదు పాలైతాను కదా అన్నాడు. ప్రాణాన్ని రక్షించడము, భక్షించడము అన్నది దైవ నిర్ణయం కదా. అలాంటిది సాధించాలని నువ్వెలా బయలుదేరావు? వయసు, మనసు ఉన్న నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నీకెందుకొచ్చిన శ్రమ? మా లోకానికి రా, నాతో సుఖంగా ఉందువు గాని అంది కేలింతగా. దేవకన్య, మానవుడిగా నేను ఏమి సాధించానని దేవలోక ప్రవేశం చేయగలను? అయినా నేను బయలుదేరింది మహాయజ్ఞం చేయటానికి. అందులో సమిధనైతానో సర్వశక్తి సమతుల్యుణ్ణి అవుతానో తెలీదు. ఎంతో బలమున్న శక్తి కలిగిన దేవకన్యవు నీవు. నీ వల్ల అయితే నాకు తరుణోపాయం తెలుపు సోదరి అన్నాడు. సోదరి అన్న మాట విని ఆమె కిలకిలా నవ్వింది. ఓ మానవుడా,
సోదర సోదరీమణుల వరుసలు వావులు మాకు తెలియవు. అందాన్ని పొందటము, ఆనందంగా ఉండటము, అమృతం సేవించటమే మాకు తెలుసు. కావున మాట విని మా వెంటబడిరా, చైతన్యం పొందుదువుగాని అన్నది. వరుసలు వావులు ఎరగకుండా మాట్లాడే సంస్కారహీనుని కాదు సోదరి. నా తండ్రి ప్రాణాలు కాపాడటము నా కర్తవ్యం. అందులో నేను మరణించినా పర్వాలేదు అన్నాడు. నీ తండ్రి ప్రాణం నీకెంత ముఖ్యమో నీవు నా నృత్యం చూసావు కదా. ఒకట శిక్షకు లేదా ప్రేమకు పాత్రుడివి కావాలి, అంతకు తప్ప మరో మార్గం లేదు అన్నది. ఒక్క క్షణము సులక్షణుడు ఆలోచించాడు. శరణాగతి పొందటం అన్న దానికన్నా ప్రాణం పోవటమే మేలు అనుకున్నాడు. అందుకని వెంటనే మోకాల మీదుగా వంగి తల వంచాడు. సోదరి, దేవకన్య మానవునిగా పుట్టి అందరిలోనూ ఉత్తమ రాజవంశంలోనూ పుట్టి నీచంగా బ్రతకడానికన్నా దేవకన్యమైన నీచేత శిక్షింపబడటము నా పూర్వజన్మ పుణ్యఫలం. కాబట్టి తొందరగా ఆ పని నెరవేర్చి నన్ను ఉద్ధరించు అన్నాడు. చూడామణికి ఎంతో సంతోషం కలిగింది. రాకుమారా, నిన్ను పరీక్షించడానికి ఆ మాట అన్నానులే. నీ కోరిక ఎంతో గొప్పది. నీ కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా అపాయం వచ్చినప్పుడు ఈ ఉంగరాన్ని కళ్ళకద్దుకో. నేను నీకు కనిపిస్తూ మిగతా వారి కంటపడకుండా నీకు అన్ని రకాలుగా సహాయపడతాను అంది ఉంగరాన్ని అందిస్తూ. సోదరి, ధన్యోస్మి ధన్యోస్మి అన్నాడు. మంచిది రాకుమారా, మరింక సెలవా అంది. సోదరి, నల్లకనుమలకు పోయే దారి తెలిపావంటే ఎంతో సంతోషం అన్నాడు. రాకుమారా, నల్లకనుమలు భయంకర సర్పాలతో కాపలా కాయబడుతోంది. దాన్ని ఎక్కటం సాధ్యం కాదు. ఒకసారి నీవు కొండ మీదకి వెళ్ళటానికి మార్గం చెప్పగలను. దిగివచ్చే మార్గం మాత్రం నాకు తెలీదు అన్నది. అలాగే సోదరి అన్నాడు. రాకుమారా, నీ అశ్వాన్ని ఎక్కి ఒక్కసారి నన్ను తలుచుకో. మరో క్షణంలో నువ్వు అక్కడే ఉంటావు. కానీ ముందే చెబుతున్నా, అతి జాగ్రత్తగా ఉండాలి. ఆ కొండ మీద ఏ క్షణంలో ఏ పాము కాటు వేస్తుందో చెప్పలేము అన్నాడు. కృతజ్ఞుణ్ణి సోదరి అంటూ కదిలాడు. వారు కూడా బిలబిలామంటూ ఆలయంలోకి వెళ్ళిపోయారు. రాకుమారుడు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళి తన అశ్వాన్ని విప్పి దానిమీద ఎక్కి బలూమని దానికి హుషారునిస్తూ ముందుకు దూసుకుపోయాడు. కొంత దూరం వెళ్ళగానే సూర్యోదయం అవటం చూశాడు. సుప్రభాత సమయంలో చూడామణిని మనసులో తలుచుకొని చేతులు జోడించాడు. మరుక్షణంలో అతను నల్ల కనుమల మీద ఉన్నాడు. ఎటు చూసినా రాళ్ళు రప్పలతో నిండుకొని ఉంది. ఏ మూలకు తిరిగినా బుస్సు బుస్సుమన్న శబ్దం మాత్రం వినపడుతోంది. తన అశ్వం మీదనే అటూ ఇటూ తిరుగుతూ ఆలయం కోసం వెతుకుతూ కూర్చున్నాడు. దాదాపుగా సూర్యుడు ముందుకు చొచ్చుకు వచ్చాడు. అందుకనే ఆనందంగా చూస్తున్నాడు. అంతలో బుసబుసలు ఆగిపోయాయి. అతనికి ఆశ్చర్యం వేసింది. కారణము ఏదో బలీయంగా ఉండాలి, లేకుంటే అంతసేపు వినబడ్డ శబ్దం ఎందుకు ఆగిపోతుంది? సర్రమన్న శబ్దం మాత్రము ఏదో ఒక మూల నుంచి వినబడుతోంది. అది ఏ దిక్కు నుంచి వస్తుందోనని పరిశీలించాడు. ఉత్తర దిక్కు నుంచి రావటం కనిపెట్టి అటుగా గుర్రాన్ని కదిపాడు. అడ్డం వస్తున్న సర్పాలని తప్పుకుంటూ గుర్రం ముందడుగు వేస్తోంది. ఆ సర్పాలు కూడా తమ వెంబడి వస్తున్న అశ్వాన్ని గాని అందు మీద ఉన్న రౌతును గాని గుర్తుంచకుండా వెళ్ళిపోయాయి. అలా అవి ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నాయనే నమ్మకంతో వాటిని అనుసరిస్తూ ముందుకు పోయాడు. అలా వెళ్తున్న రాకుమారుడికి చాలా దూరంగా ఎవరో ఒక స్త్రీ వస్తున్నట్లు కనిపించింది. దానితో సులక్షణుడికి ధైర్యం వచ్చింది. ఆమెను ఏ విధంగానైనా కలుసుకోవాలి, అదే అతని ధ్యేయం. అందుకని అశ్వాన్ని దౌడి తీయమని హెచ్చరిక చేశాడు. దాంతో యజమాని మనస్సరిగిన అశ్వము ఆమె వస్తున్న వైపుకు పరుగు తీసింది. ఎవరో తన్ను వెంటాడుతున్నట్లు అర్థం చేసుకుని అడుగులు నెమ్మదిగా వేస్తూ చూసింది. రాకుమారుడు దగ్గరకు రాబోయాడు. కాని అంతలో ఆమె తదేకంగా అతన్ని చూసిన ఆమె కళ్ళు అదోలా మారిపోయింది. తనకు ధ్యేయం లేని జీవితాన్ని దేవుడిచ్చాడు. కానీ ఇతను తన జీవితానికి ఒక ధ్యేయం కలిగిస్తాడని తీర్మానించుకుంది. అందుకే ఆమె తదేకంగా అతనికేసి చూసింది. రాకుమారుడు గుర్రం దిగాడు. ఆమె అందం అతన్ని ఆకర్షించింది. అందుకనే ఆమె వంక తేరిపారి చూశాడు. మీరు దేవకన్యలో మానవకన్యలో తెలియదు గాని మీరు నన్ను ఉద్ధరించాలి. మీ వల్ల నాకొక సహాయం కావాలి అన్నాడు. రాకుమారునిగా కనిపించే మీరెవరు? అనాథలాగా బ్రతికే నా వల్ల మీకు ఏం ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. మీరెవరో తెలియకుండా నేనెలా చెప్పగలను? నా పేరు సులక్షణుడు, సౌగంధి దేశపు రాజకుమారుణ్ణి.
మా తండ్రి గారికి వచ్చిన రుగ్మతకు నివారణ వెతుక్కొని మీ దర్శనానికి వచ్చాను అన్నాడు. నాదుడు లేని అనాథ కూడా మీకు ఉపకరిస్తుందని మీరు తలంచితే నేను అందుకు సిద్ధం రాకుమారా అంది. అతను ఆ మాటలు విని కాసేపు మౌనంగా ఉండిపోయాడు. వెంటనే ఆమె మరలా మాట్లాడటం ప్రారంభించింది. రాకుమారా, నా పేరు ఇందుమతి, విదర్భ రాజకుమారిని. నేను పుట్టుకతోనే కపాల మాంగల్యంతో పుట్టానని నన్ను అరణ్యంలో వదిలేశారు. అందుకే నేను అడవుల పాలయ్యాను. నాకు మానవులంటేనే అసహ్యం. క్రూర మృగాలు కూడా నన్ను ద్వేషించవు. నాతో మిత్రత్వంతో ఉంటాయి. ఘోరమైన సర్పాలు నాకు ఆహ్వానమిస్తాయి. మరి మనుషులు నన్ను ఎందుకు ద్వేషిస్తారో అర్థం కాదు. అందుకనే నేను మనుషులని నమ్మను. మరి మిమ్మల్ని ఎలా నమ్మాలో అర్థం కావటం లేదు అంది. రాకుమారుడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. రాకుమారి, పుట్టుకతో ఎవరూ చెడ్డవాళ్లు కాలేరు. కాలక్రమంగా వారు చేసే పనుల మీద, వారు తిరిగే మనుషులను బట్టే ఆ విధంగా మారతారు. మిమ్మల్ని ఎందుకని మీ తల్లిదండ్రులు వదిలేశారో అర్థం కాదు. కానీ మీ వల్ల మరో రాజ్యం కాపాడవలసిన అగత్యం ఏర్పడింది. తద్వారా మీరు ఎవరనే విషయం రుజువైతుంది. మీ కపాల మాంగల్యానికి స్వర్ణ మాంగల్యం అనే పేరు సార్థకమైతుంది అన్నాడు. ఇందుమతి మనసులో ఇతనెవరో మంచి రాకుమారుడన్న అభిప్రాయం ఏర్పడింది. రాకుమారా, నేను సంధ్యా సమయం వరకు పూజలో ఉంటాను. ఆ తర్వాత నా భవనానికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏమంటారు అంది. అలాగే, అంతవరకు నేను వేచి ఉంటాను అన్నాడు. వెంటనే ఇందుమతి ఆలయంలోకి వెళ్ళిపోయింది. ఆమె వెంట ఎన్నో వందల సర్పాలు బారులు తీసి ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఏ మానవుడు కానీ దానవుడు కానీ ఆలయ ప్రవేశం చేయకుండా కాపలా కాస్తున్నాయి. అరుణాద్రిలో బయలుదేరిన బాణుడు పశ్చిమాద్రిని చేరుకుంటున్నాడు. ఓపికతో అంతసేపు నిరీక్షించిన సులక్షణుడికి విదర్భ రాకుమారి రావటం కొంత ఊపిరినిచ్చింది. ఆమె లోపలికి రావటంతో పడగ విప్పి పాములు స్వాగతం పలికాయి. వాటన్నింటికీ నమస్కారాలు తెలుపుతూ ఆమె ఆలయ ప్రాంగణం వదిలి వెలుపలికి వచ్చింది. రాకుమారుడి నిరీక్షణ చూసి ఆమె ఆశ్చర్యపోలేదు. ముఖ్యమైన కార్యార్థిగా అతను ఆమె దృష్టికి కనిపించాడు. అశ్వపు కళ్ళాలు పట్టుకున్న రాకుమారుడు ఆమెను చూడగానే చిరునవ్వు నవ్వాడు. ఆలస్యానికి క్షమించి రాజకుమారా అని అంది. మరేం పర్వాలేదు. మీకు ఆక్షేపణ లేకుంటే నా గుర్రం మీద మనం మీ భవనం చేరుకుందాము అన్నాడు. నాకేం ఆక్షేపణ లేదు, మీకు కష్టం రాకుంటే అంది. వెంటనే తాను గుర్రాన్ని అధిరోహించి ఆమెను తన వెనక కూర్చోబెట్టుకున్నాడు. పంచకళ్యాణి శరవేగంతో ముందుకు కదిలింది. ఆ గుర్రానికి ఉన్న వేగాన్ని, దాన్ని పట్టుదలతో నడిపిస్తున్న రాకుమారుణ్ణి నివ్వెరబోయి చూస్తుంది ఇందుమతి. కొండలు మిట్టలు దాటి ఒక అరణ్య ప్రాంతానికి చేరింది అశ్వం. అక్కడి నుంచి చూస్తే ఇందుమతి భవనం కనిపిస్తుంది. అందుకని ఆమె ఉత్తర్వు కోసం ఎదురు చూశాడు. పదండి రాకుమారా, అదే నా భవనం అంది. గుర్రము సకిలించి ముందుకు పోయింది. అలా అది భవనం ముఖద్వారం వద్దకు చేరగానే అశ్వాన్ని ఆపి ఇద్దరూ దిగారు. అంతవరకు ఏదో ఆలోచిస్తున్న ఇందుమతి గుర్రం దిగ్గానే అదోలా నిలిచిపోయింది. ఏంటి రాకుమారి ఆలోచిస్తున్నారు అని అడిగాడు. తెప్పరిల్లుకొని ఇందుమతి అతడికేదో చెప్పడానికి ప్రయత్నించి ఆగిపోయింది. రాకుమారి, మీ సహాయార్థినై వచ్చాను. మీకేదైనా కష్టంగా ఉంటే ఈ రాత్రికి భవనానికి వెలుపల విశ్రమిస్తాను. రేపు ఉదయం మాట్లాడుకుందాము అన్నాడు. కాదు రాకుమారా, నా మనస్సు సూర్యాస్తమయమైతే కర్కశంగా మారుతుంది. ఆ సమయంలో జరిగే ఏ పని గురించి కూడా బాధపడకండి. కానీ ఒక్క మాట, మీకు మాత్రము ఏం ప్రమాదము జరగదు అంది. నాకా భయం లేదు. నాకు మీరు మీ సహాయం కావాలి అంతే. ఎన్ని కష్టాలైనా భరిస్తాను అన్నాడు. ఇద్దరూ ఆనందంగా భవనంలోకి వెళ్ళిపోయారు. కపాల మాంగల్యం జానపద నవల మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.